విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తే అసలు ఏం జరిగిద్దో నేను చెప్తాను, క్లారిటీగా వినండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆహాహా ఇది రొటీను. అసలు కథ నేను చెప్తా. వైజాగ్ నుంచి గుంటూరు వరకు, కోనసీమ నుంచి రాయలసీమ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, అంతెందుకురా బాయ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి కర్ణాటక వరకు ధర్నాలు మొదలెట్టేస్తారు. ఒక్కొక్కరికి బద్దల్ బాషింగ్లాలు అయిపోతాయి. అరెస్ట్ చేసిన స్టేటే కాదు, ప్రతి స్టేట్ అల్లకల్లోలం అయిపోతుంది. ప్రపంచంలో ఎన్నో బ్లాక్ డేస్ ఉన్నాయి. సో ఆ రోజు మరొక పెద్ద బ్లాక్ డేగా మారిపోద్ది. చరిత్రలో ఆ రోజు గురించి తరతరాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు ఇలా జరిగిందిరా అని. ఒక్కటే డైలాగ్, విరాట్ కోహ్లీని గనక టచ్ చేసినా, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసినా, అంతెందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని ఆలోచన వచ్చినా సావగొట్టి చెవులు మూసేస్తారు. విరాట్ కోహ్లీ డై హార్ట్ ఫ్యాన్స్, జెన్యూన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కామ్ గా ఉండరు, ఆ రోజు చెక్కేస్తారు. ఒక్కటే మామ, విరాట్ కోహ్లీది ఏ తప్పు లేదు, కానీ తన మీద నెగిటివిటీ పెంచుకున్న